నమస్తే. శ్రీధర్ టీవీకి స్వాగతం. అస్సాంలోని హిమంత్ బిశ్వాస్ ప్రభుత్వం బంగ్లాదేశ్తో సరిహద్దుల్లో ఉన్న ప్రజలకు తుపాకీ లైసెన్సులు ఇవ్వడానికి నిర్ణయించింది. మొత్తం 6 జిల్లాల్లోని ప్రజలకు తుపాకీ లైసెన్సులు ఇస్తుందట. బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల రీత్యా ఇక్కడి ప్రజలకు తుపాకులు ఇవ్వడం చాలా అవసరమని, బంగ్లాదేశ్ నుంచి ప్రజలు వలస రావడం ఒకటి, ఇక్కడికి వచ్చి ఇక్కడి వాళ్లపైన దాడులు చేయడం ఒకటి, వాటి నుంచి రక్షించుకోవడానికి అస్సాంలోని ప్రజలకు, అంటే సరిహద్దుల్లో ఉన్న ప్రజలకు తుపాకీ లైసెన్స్ చాలా అవసరమని హిమంత్ బిశ్వాస్ చెప్పారు. మేము తుపాకులు ఏమి ఇవ్వట్లేదు, కేవలం లైసెన్సులు మాత్రమే ఇస్తున్నామని ఆయన మళ్ళీ చెప్పారు. అక్కడ బంగ్లాదేశ్తో సరిహద్దులున్నవి 2 జిల్లాలే, అయితే 6 జిల్లాల ప్రజలకు ఇలాంటి లైసెన్సులు ఇవ్వడానికి నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. సరే, లైసెన్సులు ఇచ్చారు, బాగానే ఉంది. మరి తుపాకీ కొనుక్కోవడానికి ఎంత అవుతుంది? ఒక చిన్న రివాల్వర్ కొనుక్కోవాలన్నా కూడా స్మిత్ అండ్ విల్సన్ కంపెనీ తుపాకీ 35,000 నుంచి ఆ పైన ₹1,00,000 దాకా ఉంటుంది. ఎవరు కొనుక్కోగలరు? ఒకటి, డబ్బులున్న వాళ్ళు, అంటే బాగా డబ్బులున్న వాళ్ళు, తుపాకీ అవసరం ఉన్నవాళ్ళు కొనుక్కోగలరు. రెండోది, ఇంకా అవసరం ఉన్న వాళ్ళు కొనుక్కోగలరు. ఎలాంటి వాళ్ళు? ఉల్ఫా, యుఎల్ఎఫ్ఏ అంటే యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం. అది ఒక మిలిటెంట్ సంస్థ. దాని నుంచి విడిపోయింది ఉల్ఫా ఐ అంటే ఇండిపెండెంట్. అలాంటి వాళ్ళకు వెళ్ళే అవకాశం ఉంటుంది కదా. ఇతర కేఎల్ఓ లాంటి సంస్థలు కూడా మేము అణిచేసామని చెప్తున్నారు, అయినా కూడా అవి ఇంకా కూడా యాక్టివ్గానే ఉన్నాయి, ఇంకా పనిచేస్తూనే ఉన్నాయి వాళ్ళ అజెండాలను పూర్తి చేసుకోవడం కోసం. అయితే ఈ చర్యను విపక్షాలు, ముఖ్యంగా కాంగ్రెస్ బాగా విమర్శించింది. ఇది ఒక ప్రమాదకరమైన నిర్ణయం అని చెప్పింది. ఇట్లాంటి నిర్ణయాలు తీసుకునే బదులు మంచి విద్య, వైద్యం, ఉద్యోగాలు అందించడానికి మీరు ప్రయత్నం చేయొచ్చు కదా అని అడిగింది. అట్లాగే విపక్షాలు అన్ని ఈ చర్యను విమర్శించాయి కాంగ్రెస్తో పాటు. ఇలాంటి చర్య ద్వారా మీ వైఫల్యాన్ని మీరు ఒప్పుకుంటున్నారు. మీ వైఫల్యం ఏంటంటే, అసలు ప్రజలను రక్షించాల్సింది పోలీసుల ద్వారా ప్రభుత్వం కదా. అయితే మీ పోలీసులు పనిచేయట్లేదా? మీ ప్రభుత్వం పనిచేయట్లేదా? ఆయుధాలు ఇస్తారా ఎవరైనా ప్రజలకు? అంటే మీకు చేత కావట్లేదు, మీ రక్షణ బాధ్యత మీరే చూసుకోండి అని ప్రజలకు ఆయుధాలు ఇచ్చినట్టే కదా అని విపక్షాలు విమర్శించాయి. దీనికి బదులు పోలీసు వ్యవస్థను పటిష్టంగా, సమర్థవంతంగా తయారు చేయొచ్చు కదా. అట్లా చేసినట్టయితే వాళ్ళు ప్రజలను రక్షిస్తారు. ఇంకో కోణం ఏంటంటే, మీ పోలీసులను మీరు అవమానించడమే కాకుండా సరిహద్దుల్లో రక్షణ బాధ్యతలను నిర్వహించే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ను కూడా మీరు అవమానిస్తున్నారు అని విపక్షాలు విమర్శించాయి. అస్సాంలో వచ్చే సంవత్సరం ఎన్నికలు ఉన్నాయి, అంటే ఇంకో 8-9 నెలల తర్వాత. ఇట్లా ప్రజలకు తుపాకీ లైసెన్సులు ఇచ్చినా, తుపాకులు ఇచ్చినా ఏం జరగనుంది? ఒకసారి ఛత్తీస్గఢ్లో 25 ఏళ్ల కిందట మాట, సల్వాజూడం అని నక్సలైట్లకు వ్యతిరేకమైన సంస్థలను ఏర్పాటు చేసి పోలీసులు వాళ్లకు తుపాకులు ఇచ్చారు. ఆ తుపాకులు దగ్గరున్నాయనే బలంతో వాళ్ళు విచ్చలవిడిగా ప్రవర్తించి వసూళ్లు ఆరంభించడం, మందిని బెదిరించడం, సెటిల్మెంట్స్ చేయడం ఇత్యాది పనులకు పూనుకున్నారు. వాళ్ళకి ఇష్టం లేని వాళ్ళని చంపేసి వాళ్ళ బట్టలు మార్చి అందరినీ నక్సలైట్స్గా చిత్రీకరించారు. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది తప్పనిసరిగా. వ్యక్తులు తమ శత్రువులను నిర్మూలించవచ్చు ఈ తుపాకులతో. అట్లాగే ఊళ్ళల్లో మిగతా అమాయకులను భయభ్రాంతులను చేసి తుపాకీ ద్వారా డబ్బులు లాక్కోవడం, ఇట్లాంటి సెటిల్మెంట్స్ చేయడం, గూండాయిజం చేయడం, అమ్మాయిలు దొరికితే రేపులు చేయడం తుపాకీ చూపెట్టి జరగవచ్చు. ఎందుకంటే ఓ పద్ధతి లేదు కదా. పోలీసులకు కానీ మిలిటరీకి కానీ తుపాకీని ఎట్లా ఉపయోగించాలి, ఏ సందర్భంలో ఉపయోగించాలి అనే ట్రైనింగ్ ఉంటుంది. వీళ్ళంతా ట్రైనింగ్ లేని వాళ్ళు కదా. తలుపులు తెరిపించి పెడితే ఎవరు ముందు వస్తారు? దొంగలే కదా. కులాల మధ్య, మతాల మధ్య, గ్రూపుల మధ్య ఉన్న సమస్యలను పరిష్కరించుకోవడానికి కూడా, అంటే ఒకళ్ళొకళ్ళు చంపేసుకోవడానికి కూడా ఈ తుపాకులను వాడుకోవచ్చు. ఒక తుపాకీ లైసెన్స్తో బోలెడు తుపాకులు పుట్టుకొచ్చిన సందర్భాల్ని మనం ఇదివరలోనే చూసాం. నేరగాళ్ల చేతుల్లోకి తుపాకులు వెళ్లే ప్రమాదం ఉంది. అట్లాగే ఇతరేతర రాష్ట్రాల వైపు కూడా ఈ తుపాకుల్ని వాళ్ళు పట్టుకెళ్ళి గురిపెట్టొచ్చు. ఈ తుపాకులు మిలిటెంట్లకు వెళ్ళిపోయే ప్రమాదం ఉంటుంది. అట్లాగే గూండాల చేతుల్లో, బాగా డబ్బులున్న వాళ్ళ చేతుల్లో
అధికారం చెలాయిస్తున్న వాళ్ళ చేతుల్లో కూడా వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. ప్రజలు ఎట్లాగూ కొనుక్కోలేరు, ఎందుకంటే 35,000 నుంచి ₹1,00,000 దాకా ఖర్చు పెట్టాలంటే ఎవరు పెట్టగలరు తుపాకుల కోసం? గృహహింస, హత్యలు, ఆత్మహత్యలు కూడా పెరిగే ప్రమాదం ఉంది. అమెరికాలో లాగా తుపాకీ సంస్కృతి, గన్ కల్చర్ వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. అందరి దగ్గర తుపాకులుంటే ఏమవుతుంది? ఇది ఏ రకంగా చూసినా కూడా సవ్యమైన నిర్ణయం కాదు. ఈ నిర్ణయాన్ని పునఃపరిశీలిస్తే బాగుంటుంది, లేకుంటే ఇంతే సంగతులు. ఈ వీడియో సాంతం చూసినందుకు ధన్యవాదాలు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అట్లాగే మీ మిత్రులతో పంచుకోండి. మన ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరోసారి ధన్యవాదాలు.